వస్తుంది. ఆయన అంటే మెల్కీసెదెకు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవనమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. 5 సంగతులు లేవట మెల్కీసెదెకు అనే రాజుకు. బైబిల్లో మెల్కీసెదెకు అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకు 5 సంగతులు లేవు. తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి లేదు, జీవితకాలానికి ఆరంభం లేదు, జీవనమునకు అంతము లేదు. ఈ 5 లక్షణాలు ఆయనకు లేవు, మెల్కీసెదెకుకు లేవు. కాబట్టి అతడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని బైబిల్ చెబుతోంది. అంటే ఈ 5 లేకపోవడం దేవుని కుమారుని లక్షణం అన్నమాట. దేవుని కుమారుడు అయిన వాడికి ఏమేమి ఉండవు అంటే ఈ 5 ఉండవు. దేవుని కుమారుడు అయిన వాడికి తండ్రి ఉండడు, దేవుని కుమారుడైన వ్యక్తికి తల్లి ఉండదు, వంశావళి ఉండదు, జీవితకాలానికి ప్రారంభం ఉండదు, జీవనానికి అంతం ఉండదు. ప్రియులారా, యేసును దేవుని కుమారుడు అంటుంది, మళ్ళీ ఆయనకు తల్లి లేదు, తండ్రి లేడు అంటుంది బైబిల్. అలాగే బైబిల్లోని మర్మములన్నీ ఇదే రకమైన భాషలో చెప్పబడ్డాయి. బైబిల్లో అనేక స్థలాలలో అనేక విషయాలలో అవును అని చెప్పి కాదు అన్నట్లుగా అనేకమైన నిగూఢమైన సత్యాలు వ్రాయబడ్డాయి. కారణం ఏమిటంటే దేవుని మర్మాలు, దేవరహస్యాలు, బైబిల్లోని నిగూఢమైన సంగతులు దైవారాధకులకు, దైవాభిమానులకు, దేవునికి ఇష్టలు, దేవునికి ప్రియులైన పిల్లలకు మాత్రమే తెలియాలనేది దేవుని చిత్తం. ప్రియులారా, దేవుడంటే ఏమాత్రము భయము భక్తి లేనివారు, దేవునికి ఏమాత్రము విధేయులు కానివారు, తిరుగుబాటుదారులు బైబిల్ చదివితే వాళ్ళకి ఎందుకు అర్థమవుతుందండి? దేవుడు అంత తేరగా, అంత చులకనగా ఉన్నాడా? అంత తేరగా దొరుకుతుందా దేవుని సత్యం? రక్షణ పొందాలి, దేవునికి విధేయులుగా జీవించాలి, మోకాళ్ళ ప్రార్థన జీవితం ఉండాలి, దైవాత్మ అభిషేకం ఉండాలి, దేవుని ముందు గడగడలాడుతూ భయముతో భక్తితో దైవ గ్రంథమును ధ్యానించాలి. అలాంటి వారికి మాత్రమే బైబిల్ అర్థం కావాలని సర్వశక్తిగల దేవుడు నిర్ణయించాడు. అందరికీ బైబిల్ అర్థం కావడం దేవునికి ఇష్టం లేదు అనేది విప్లవాత్మకమైన సత్యమని లోగడ నేను విన్నవించాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల ఉండువారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకు అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవి అని వారితో చెప్పాను. చూసారా, సాధారణంగా మనం ఉపమానాలు ఎందుకు వాడతాం చెప్పండి? అర్థము కాని వారికి, క్లిష్టమైన సంగతులు అర్థం కావడానికి మనం ఉపమానాలు వాడతాం. కానీ దేవుడు దానికి వ్యతిరేకమైన ఉద్దేశంతో ఉపమానాలు వాడుతున్నాడు. దేవుని కుటుంబానికి వెలుపల ఉన్నవారు అర్థం చేసుకోకుండా ఉండటానికి నేను మరుగైన భాషలో మాట్లాడుతున్నాను అంటున్నాడు యేసునాథుడు. ఈ కారణం చేతనే బైబిల్లో మర్మ పురుషులిద్దరున్నారు. యేసునాథుడు దేవుని మర్మమై ఉన్నాడు. నిమ్రోదేమో సాతాను సంబంధమైన మర్మమై ఉన్నాడు. యేసునాథుని పుట్టుక మర్మముగానే వ్రాయబడింది. అలాగే నిమ్రోదు పుట్టుక కూడా మర్మముగానే వ్రాయబడింది. నిమ్రోదు పుట్టుకకు కారణమైనటువంటి మానవాతీత వ్యక్తి ఒకడు తన వీర్యమును అనేక దినముల పాటు సజీవంగా నిలుప శక్తిమంతుడై ఉన్నాడు అని మనకు చెప్పడానికి అతడు ఒక సర్పము అని దేవుడు పోల్చి మాట్లాడాడు. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. 2 విధాల ఈ కార్యం జరగడానికి అవకాశం ఉంది.
దేవదూతలు కామరూపధారులు అంటే తాము కోరుకున్న రూపం ధరించగలరు. ఏ రూపం అంటే ఆ రూపం, జంతువులాగా, పక్షిలాగా, మనుషుల్లో ఎవరి రూపమైనా దాల్చగలిగిన శక్తి దేవదూతలకుంది, కెరూబులకుంది. అందుచేత సాతాను కూషు ఆకారము ధరించి అతని భార్య వద్దకు వచ్చి ఉండవచ్చు. ఇది ఒక ప్రాబబిలిటీ, అవకాశం ఉన్నటువంటి ఒక మార్గం ఇది. రెండవ మార్గం ఏంటంటే సాతాను కూషును ఆవహించి అతని శరీరాన్ని పూర్తిగా వశపరుచుకొని కూషు దేహములోని సకల గ్రంథులను తన వశంలోకి తీసుకొని అతని గ్రంథులలో తన వీర్యాన్ని ప్రవేశపెట్టి కూషు దేహము ద్వారానే కూషు భార్యలోనికి తన విత్తనాన్ని వదిలి ఉండొచ్చు. ఇది కూడా సాధ్యమే. సాతాను మీలాగా నాలాగా సామాన్య మానవుడు కాదు, అసలు మానవుడే కాదు. వాడు మానవాతీతుడు. మనము చేయలేని ఎన్నో పనులు వాడు చేస్తాడు. వాడు ఏ రకంగా చేశాడు అంటే 2 పాసిబిలిటీస్ చెప్పాను. వాడే స్వయాన కూషు ఆకారం ధరించవచ్చు, లేక వాడు కూషును వశపరుచుకొని కూషు దేహములో గుండా తన విత్తనాన్ని ఆమెలో ప్రవేశపెట్టవచ్చు. ఎలా జరిగినా సాతాను యొక్క విత్తనమునకు పుట్టినవాడే నిమ్రోదు. అందుచేతనే దేవదూతలకు పుట్టిన నెఫీలులు నిమ్రోదుతో సమానం కాలేకపోయారు. దేవదూతలందరిలోనూ బలవంతుడైన సాతానుకు వీడు పుట్టాడు గనుక మామూలు దేవదూతలకు పుట్టిన మామూలు నెఫీలులను వీడు అవలీలగా శాసించగలిగాడు. అతడు పరాక్రమము గల వేటగాడై మానవులను నెఫీలులను కూడా తన అదుపులోకి తీసుకున్నాడు. ఈ నిమ్రోదు ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రముఖుడు. యేసు తరువాత ప్రముఖుడు ఎవడయ్యా అంటే నిమ్రోదే. కారణం ఏమిటో, వాడు ఎలాగూ ప్రపంచ రాజకీయాలను, ప్రపంచ చరిత్ర గతిని ప్రభావితం చేశాడో, చేస్తున్నాడో, చేయబోతున్నాడో వచ్చే వారం చెబుతాను. చిత్తగించండి. మెట్టుకు ఈ వారం ముగింపులో నేను విన్నవించేది ఏమిటంటే, బైబిల్ రచించినటువంటి దేవదేవుడు ఈ లోక చరిత్రనంతటిని నడిపిస్తున్నటువంటి జగన్నాటక సూత్రధారి. ఇదేదో అంటరాని వాళ్ళ మత గ్రంథము కాదు, మ్లేచ్చుల మత గ్రంథము కాదు. సర్వ విశ్వాన్ని నిర్మించి పరిపాలించి సకల జగముల చరిత్రలను నడిపిస్తున్నటువంటి మహాదేవుడు రాసినటువంటి గ్రంథము కనుకనే ఈ గ్రంథములో అతి స్పష్టముగా మన ప్రపంచ చరిత్ర ఆరంభాన్ని గూర్చి రాయబడి ఉంది. బైబిల్ గ్రంథాన్ని నమ్మండి, బైబిల్ గ్రంథాన్ని గౌరవ దృష్టితో చూడండి, బైబిల్ని తృణీకరించకండి. జీవితంలో చాలా నష్టపోతారు. బైబిల్లో కనబడుతున్న దేవుడే నిజమైన సత్యదేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనకు లోక చరిత్ర అంతా తెలుసు, నీ చరిత్ర నా చరిత్ర కూడా తెలుసు. కనుక యేసునందు విశ్వాసం ఉంచండి, యేసుకు లోబడండి, యేసు అనుగ్రహించే రక్షణను ఉచితంగా స్వీకరించండి. అప్పుడు మీ జీవితాలు ధన్యమైపోతాయి. దేవుడు మీకు అటువంటి జ్ఞాన మనస్సు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, నేటి ధ్యానములో మీరు మాకు బయలుపరిచిన విశేషమైన సంగతుల కొరకు నీకు వందనాలు. ఈ లోక చరిత్ర ఆరంభములో పుట్టిన ప్రముఖ వ్యక్తుల పుట్టు పూర్వోత్తరాలు క్షుణ్ణముగా ఎరిగి అది నీ భక్తులకు మాత్రమే అర్థమయ్యే ఉపమాన భాషలో మరుగైన మాటల్లో వ్రాయించిన విధానము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిమ్రోదు యొక్క పుట్టు పూర్వోత్తరాలు మేము తెలుసుకున్నాము. అలాగే మా జీవిత సత్యాలు, రహస్యాలన్నీ కూడా నీకు తెలుసు. ఒక గ్రంథములో నీవు రాసి ఉంచావని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు భయపడుచున్నాము తండ్రి. ఈ వారము నీ వర్తమానం విన్న ప్రతి ఒక్కరూ కూడా మారు మనస్సు పొంది రక్షణ పొందుటకు, యేసును తమ జీవితానికి ప్రభువుగా స్వీకరించుటకు సహాయము చేయమని యేసునామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ కడవరి కాలంలో దేవుడు పంపిన అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు తన ఆధ్యాత్మిక జీవిత యాత్రలో దేవునితో నడిచినప్పుడు
వారికి కలిగిన అనుభవాలు, అనుభూతులు, దేవుడు నేర్పిన పాఠాలను వారు అక్షరబద్ధం చేసి, స్వరబద్ధం చేసి గానం చేశారు. ఈ పాటల సీడీలు 5 వాల్యూమ్స్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. వీటిని పొందగోరేవారు దయచేసి మా ఆఫీస్ను సంప్రదించండి. దైవజనులు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి పరిచర్య బహుముఖమైనది. ఈ పరిచర్యను గూర్చి ఒక్కసారిగా పూర్తిగా చెప్పడం అసాధ్యమైన పని. వారి రచనలు ప్రపంచ క్రైస్తవ సాహిత్య చరిత్రలో ఓ సరికొత్త సువర్ణాధ్యాయాన్ని సృష్టించాయి. బైబిల్ కాలేజీలకు దూరంగా దేవుని సన్నిధిలో బాప్తిస్మమిచ్చి యోహానుల పరిశుద్ధాత్మ చేత తర్ఫీదు పొందిన ఆధునిక ప్రవక్తగా లక్షలాది మంది ఓఫిర్ గారిని గుర్తించారు. ఈ భూమి మీద వ్రాయబడిన ఏ ఇతర క్రైస్తవ గ్రంథంలో మనకు దొరకని విస్తారమైన సత్య సందేశం, సమాచారం మనకు ఓఫిర్ గారి రచనల్లో దొరుకుతుంది. ఓఫిర్ గారి గ్రంథాలు చదివి సంపూర్ణ సిద్ధిలోనికి సాగిపోవాలని మా ప్రియ ప్రేక్షకులందరినీ కోరుతూ ఉన్నాం. క్రీస్తు రెండవ రాకడ గురించి అనేక మంది భక్తులు ప్రసంగిస్తూ ఉండగా మనం వింటూ ఉంటాం. అయితే వాస్తవానికి క్రీస్తు ప్రభువు రాకడ ఎప్పుడు సంభవిస్తుంది, ఎలా సంభవిస్తుంది? మనం రాకడకు సిద్ధపడాలని అనేక మంది భక్తులు చెబుతున్నారు. అయితే రాకడకు సిద్ధపడటం అంటే ఏమిటి? మనం ఏ రీతిగా సిద్ధపడితే రాకడలో ఎత్తబడతాం? ఇత్యాది అనేక ప్రశ్నలకు పరిశుద్ధాత్మ సహాయంతో దైవజనులు జవాబిస్తూ రాసిన గ్రంథం యుగాంతం. పరిశుద్ధ గ్రంథం చదివే పరిశోధకులకు ఎదురయ్యే అనేక క్లిష్టమైన ప్రశ్నలకు దేవుడు యుగాంతం గ్రంథంలో జవాబులు రాయించాడు. యుగాంతం గ్రంథం అర్థం కాకపోతే మనకు ప్రకటన గ్రంథం అర్థం కాదు. ప్రకటన గ్రంథం అర్థం కాకపోతే బైబిల్లోని ఇతర 65 గ్రంథాలు మనకు అర్థం కావు. తప్పక చదవండి యుగాంతం. రెండవ గ్రంథం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. దేవుడు త్రిత్వమని మనం ఎందుకు నమ్మాలి? బైబిల్లో త్రిత్వం అనే మాట ఎక్కడా వ్రాయబడి లేదు కదా. దేవుడు త్రియేకుడని మనం ఎందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి? ఈ ప్రశ్నలకు దేవుడు పంపిన అధికారిక సమాధానం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. ఇక మూడవ గ్రంథం దేవుని విశ్వ ప్రణాళిక. ఈ విశ్వంలో పాపం ఎందుకు పుట్టింది? ఎలా పుట్టింది? పాపానికి మూలం సాతాను అయితే మరి సాతానును ఎవరు సృష్టించారు? సాతానును సృష్టించడం దేవుని పొరపాటు కాదా? అసలు దేవుడు దేవదూతలను సృష్టిస్తే వారు తిరుగుబాటు చేశారు. మానవులను సృష్టిస్తే వారు పడిపోయారు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు ఎరిగి ఇటువంటి బలహీనులను ఎందుకు సృష్టిస్తున్నాడు? అన్నిటికీ కర్త దేవుడు అయినప్పుడు ఈ లోకంలో విషాదానికి, పాపానికి దేవుడు కర్త ఎందుకు కాడు? ఈ ప్రశ్నలకు లేఖనాధారాలతో అధికారిక సమాధానం ఇచ్చిన అద్భుత పరిశోధన గ్రంథం దేవుని విశ్వ ప్రణాళిక. 4వది సింహనాదం. ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఉన్న అనేక బోధలను వాక్యకాంతిలో పరీక్షించి ఏది అసత్యం, ఏది సత్యం, ఏది అపోస్తలిక బోధ, ఏది మానవ కల్పిత బోధ అన్న విషయాన్ని కూలంకషంగా చర్చించి నిరూపించిన గ్రంథం సింహనాదం. 5వ గ్రంథం మహిమ ప్రపంచం, మరొక పరిశోధనాత్మక గ్రంథం. దేవుడు తన సంఘాన్ని పెండ్లి కుమార్తెగా ఎందుకు పిలిచాడు? క్రీస్తు తన సంఘాన్ని పెళ్లి చేసుకోవడం అంటే ఏమిటి? సంఘం ఎత్తబడ్డాక గొర్రెపిల్ల వివాహ మహోత్సవం తర్వాత ఏం జరుగుతుంది? నిత్యత్వంలో వధూ సంఘం ఏం చేస్తోంది? కొత్త భూమిలో, కొత్త ఆకాశంలో జీవవృక్షపు ఆకులు జనములను స్వస్థపరుస్తాయట. ఆ మహిమలోకంలో కూడా రోగాలు ఉంటాయా? క్రీస్తు ఆయన సంఘం కలిసి చేసే కాపురం ఏమిటి? ఇత్యాది అనేక ప్రశ్నలకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన సమాధానం మహిమ ప్రపంచం. యూదా పత్రిక బైబిల్ గ్రంథంలోని అతి చిన్న గ్రంథాల్లో ఒకటి. కేవలం ఒకే పేజీ ఉన్న ఈ యూదా పత్రికపై 310 పేజీల అద్భుత వ్యాఖ్యానం పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అదే పోరాడండి అనే గ్రంథం. ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపించే గ్రంథం దేవుని గండ్రగొడ్డలి. ప్రభరాత్రి భోజన కార్యక్రమం యొక్క అర్థమేమిటి? అంతరార్థమేమిటి? పరమార్థమేమిటి? ప్రభురాత్రి భోజనం వల్ల కలిగే ఆశీర్వాదాలేంటి? అందులో పాలు పొందకపోవడం వల్ల కలిగే నష్టాలేమిటి? ఈ విషయంలో లేఖనమేమి చెబుతున్నదో మనకు స్పష్టంగా తెలియజేసే గ్రంథం ప్రభురాత్రి భోజన రహస్యం. పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవారికి ఎదురయ్యే ఒక క్లిష్టమైన ప్రశ్న, దేవుడు యాకోబు ఏశావుల పట్ల వ్యవహరించిన తీరు. పిల్లలు ఇంకా పుట్టి మేలైనా కీడైనా చేయకముందు దేవుడు యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. ఇది అధర్మం కాదా? అన్యాయం కాదా? పుట్టకముందే దేవుని చేత ద్వేషింపబడిన ఏశావు పుట్టిన తరువాత దేవునికి ఇష్టడు ఎలా కాగలడు? ఇది అన్యాయం కాదా? ఈ గడ్డు ప్రశ్నకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన సమాధానమే యాకోబు దేవుడు. దేవుని బిడ్డల పట్ల దేవుని చిత్తం ఏమిటి? దేవుని బిడ్డలు ఏం కోరుకోవాలి? యవన కాలంలో మరణించడం మంచిదా?
వృద్ధాప్యంలో మరణించడం మంచిదా? దేవుని పిల్లలు మరణం పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి? జీవితం పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి? ఈ విషయంలో లేఖనం ఏమి చెబుతున్నది తెలుసుకోవాలనుకుంటున్నారా? తప్పకుండా చదవండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఇకపోతే ఉజ్జీవం రావాలి, ఉజ్జీవం కావాలి అని అనేక మంది భక్తులు ప్రసంగిస్తూ ఉండగా మనం వింటూ ఉన్నాం. విశ్వాసులు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఉజ్జీవం ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? అసలు ఉజ్జీవం అంటే ఏమిటి? ఈ విషయంలో అసలు వాస్తవం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే చదవండి. ఉజ్జీవం అంటే కాకినాడ హిందూ జాగరణ సమితి వారు క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి 61 ప్రశ్నలు లేవనెత్తి ఒక పుస్తకంగా ప్రచురించారు. వాటన్నిటికీ అసలు సిసలైన క్రీస్తు యేసు మనస్సుతో దైవజనులు ఓఫీర్ గారు ఇచ్చిన సమాధానం క్రైస్తవుడి సమాధానం అనే పుస్తకం పేరిట వెలువడింది. మన దేశంలో సువార్త ప్రకటించాలనుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చదివి తీరాల్సిన చిన్న పుస్తకం క్రైస్తవుడి సమాధానం. ఇది పుస్తకాల వ్యాపారం కాదు. ఈ పుస్తకాలు ఉచితమే. అయితే వీటి ప్రచురణ నిమిత్తం ప్రతి పాఠకుని నుండి కూడా మేము డొనేషన్ను అంటే విరాళాన్ని ఆశిస్తూ ఉన్నాం. వీటిని పొందగోరేవారు దయచేసి స్క్రీన్పై కనిపిస్తున్న మా నంబర్లను సంప్రదించండి. ఇటీవలి కాలంలో భారతదేశంలో మన పొరుగు రాష్ట్రాల్లో ఇతర ప్రాంతాల్లో క్రైస్తవుల మీద జరిగిన దాడులు, క్రైస్తవులు ఎదుర్కొన్న ఘోర హింసలు ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేశాయి. ఈ నేపథ్యంలో క్రైస్తవ సమాజానికి కావలసిన ఆదరణను అందిస్తూ అదే సమయంలో క్రైస్తవుల మీద, క్రీస్తు సువార్త మీద ఇతరులకు ఉన్న విద్వేషాన్ని తొలగిస్తూ, మత ఉద్రిక్తతలను తొలగిస్తూ తిరిగి సామరస్యపూర్వక వాతావరణాన్ని కలిగించడానికి దేవుడు తన దాసుడైన అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారి ద్వారా కొన్ని అద్భుత సందేశాలను ప్రవచింపచేశాడు. ప్రస్తుతం శ్రమలకు గురవుతున్న క్రైస్తవులు ఈ శ్రమల పట్ల, తమను శ్రమ పెడుతున్న వారి పట్ల ఎటువంటి వైఖరి అవలంబించాలి అన్న విషయాన్ని తెలియజేస్తూ అన్యులకు కూడా ప్రేమను చాటించిన అద్భుత సందేశం శ్రమలో క్రైస్తవ సంఘం. ఇతర మతానికి చెందిన కొందరు మతోన్మాదులు క్రైస్తవ మందిరాలను, గృహాలను తగులబెట్టారు. కొందరిని చంపేశారు. కొందరు క్రైస్తవ స్త్రీలను మానభంగం కూడా చేశారు. ఏ మతంలోనైనా భక్తి కలిగిన వారు ఇలా చేయగలరా అంటూ ఆలోచనను రేకెత్తించే అద్భుత సందేశం మతోన్మాదం భక్తి అవుతుందా? క్రైస్తవులు బలవంతంగా మత మార్పిళ్లు చేస్తున్నారని కొందరు మతోన్మాదులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలో నిజమున్నదా అంటూ శల్య పరీక్ష చేసి నిజాన్ని నిగ్గు తేల్చిన సాహసోపేత ప్రసంగం బలవంతపు మత మార్పిళ్లు. వేదాలు మన దేశానికి అత్యంత ప్రాముఖ్యమైన పవిత్ర గ్రంథాలు. ఇది భారతీయులందరికీ తెలిసిన విషయమే. అయితే అసలు వేదాలు ఏం చెబుతున్నాయో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈనాడు క్రైస్తవులు చెబుతున్న సువార్త ఏనాడో వేదాలు చెప్పాయని నిరూపించిన అద్భుత సందేశం వేదాలు చెప్పిన సువార్త. ఒకే దేవుణ్ణి నమ్మాలని, మోక్షానికి మార్గం ఒక్కడేనని క్రైస్తవులు చెబుతున్న సువార్త చాలామందికి నచ్చడం లేదు. ఇంతకు ఈ విషయంలో వేదాలు ఏం చెబుతున్నాయి? వేదాలు కూడా ఒక్క దేవుడే ఉండాలని చెబుతున్నాయని నిరూపించిన సందేశం ఏకేశ్వరుడు. ఎన్ని నిరూపణలు చూపినా మన దేశంలో అనేకులు సత్యదేవుణ్ణి నమ్మకపోవడానికి కారణం ఏమిటి అంటూ సమాజాన్ని విశ్లేషించిన విప్లవాత్మక సందేశం సత్యానికి అసలైన అడ్డుగోడ. వేదాల వంటి అద్భుత గ్రంథాలు, మహోన్నత సంస్కృతి, సాంప్రదాయం కలిగిన మనం విదేశాల్లో పుట్టిన దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? యేసు కొత్త దేవుడు కాదు, మన వేద ఋషులు ఎరిగిన పాత దేవుడని నిరూపించిన అద్భుత సందేశం కొత్త దేవుడు మనకెందుకు? యేసే రక్షకుడని నిరూపించడానికి మాటిమాటికి వేదాలు ఎత్తి చూపుతున్న క్రైస్తవులు మరి వేదాల్లోని ఇతర దేవుళ్లను ఎందుకు నమ్మరు? ఇది క్రైస్తవుల అవకాశవాదం కాదా అన్న ప్రశ్నకు సమాధానం క్రైస్తవులది అవకాశవాదమా? ఈ డివిడీలను పొందగోరేవారు దయచేసి స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లను సంప్రదించండి. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫీర్ మినిస్ట్రీస్ LIG 86/1 3వ ఫేజ్ KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్. మా ఫోన్ నంబర్స్ 9908773008 9177092230. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఈమెయిల్ satyvedasaram@ofirministries.org.